చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు లేదు. అధికారం కోసం, పదవుల కోసం ఏ అబద్ధాలైనా అంటాడు, ఏ గడ్డైనా తినడానికి వెనకాడని మనస్తత్వం. మన అందరం కూడా మన కళ ఎదుటిదే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాం. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత అన్నది ఏ స్థాయికి దిగజారిపోయిందో మన కళ్ళ ఎదుటే చూశాం. సాక్షాత్తుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ మన రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు బాధలు బాధితే మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిపి ఈ కిరణ్ సర్కార్ను దింపేయడానికి కోసం అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా ఏకంగా విప్పు జారీ చేసి మరీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను కాపాడింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఎఫ్డీఐ ఓటింగ్ జరిగింది పార్లమెంటులో. చిన్న వర్తకులకు సంబంధించింది, చిన్న రైతులకు సంబంధించింది ఎఫ్డీఐ ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ రాజ్యసభలో తన ఎంపీల చేత కాయిచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే అవినీతి గురించి చాలా మాట్లాడాడు. అవినీతి గురించి తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. కారణం ఏమిటి అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 18 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వీరి 2 నెలలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇద్దరు కలిసికట్టుగా కోట్లకు 2 కోట్ల కేసులు వేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీద ఇదే సిబిఐ ఈమార్ కేసులను, ఐఎంజీ కేసులను, ఈ 2 కేసులను చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయరు. చంద్రబాబు నాయుడు గారి మీద పిలవడు. చంద్రబాబు నాయుడు గారు ఈమార్ అనే సంస్థకైతే చెనిక్కాయలకు బెల్లానికి భూములిచ్చారు. అది కూడా పరిశ్రమలు కట్టడానికి కాదు, శ్రీమంతులు విలాసవంతమైన జీవితం గడిపేందుకు, విలాసవంతమైన బంగారు కట్టుకుని అమ్ముకునేందుకు చెనిక్కాయలకు బెల్లాలకు ఈమార్ అనే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు భూములు ఇస్తే ఇదే సిబిఐ ఈమార్ అనే కేసులో ఎంక్వైరీ చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలవను కూడా పిలవదు ఇదే సిబిఐ. ఐఎంజీ అనే కేసు అయితే మరీ దారుణం. ఐఎంజీ భారత్ అనే ఒక డబ్బీ కంపెనీని, లేని కంపెనీని సృష్టించి వాళ్ళ బినామీలకు దారాదత్తం చేస్తాడు. హైదరాబాద్ లో 850 ఎకరాలు తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కేబినెట్ కూడా పోకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఇదే సిబిఐ మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయాలి అని చెప్పి అడిగితే ఇదే సిబిఐ అంటుంది మా దగ్గర సిబ్బంది లేదు అని చెప్పి ఇదే సిబిఐ సమాధానం చెబుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రెండవ న్యాయం. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోనియా గాంధీ గారిని విభేదించాడు. చంద్రబాబు నాయుడు గారి అనే వ్యక్తి గత 4 సంవత్సరాలతో దాకా సోనియా గాంధీ గారితో కుమ్మక్కై రాజ్యాధికారంలో పాల్పంచుకున్నాడు. ఏ స్థాయిలో వీళ్ళు రాజ్యాధికారంలో పాల్పంచుకున్నారు అంటే చివరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉన్నా కూడా రాష్ట్రాన్ని విభజించవద్దు అని చెప్పి నిరాహార దీక్షలు చేశారు. చేతులైన కాలికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు అడ్డగోలుగా విడగొడతా ఉంటే పార్లమెంట్ లో తన ఎంపీల చేత మరియు ఓటు